హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను సూపర్ ఉన్నాను ఫ్రెండ్స్. నేను 4 days బిఫోర్ ట్యాక్సీలో ఎలా జాయిన్ కావాలని చెప్పేసి ఒక వీడియో తీశాను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఒక 2 years తర్వాత ఆ ఛానల్ని నేను రన్ చేయడం జరుగుతుంది. దానివల్ల నా డౌట్ ఏంటంటే అసలు అది రన్ అవుద్దో లేదో. మామూలుగా సెర్చ్ ఇంజన్లో మనం సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ అవుతుందో లేదో అనుకున్నా, కానీ ఒకేసారి సెర్చ్ చేయడం వల్ల ఛానల్ వచ్చేసింది. చాలా సంతోషం. అందుకోసం నేను మీకోసం వీడియోస్ చేస్తున్నా. ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్టీఏ కార్డు. అసలు ఈ ఆర్టీఏ కార్డు ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఆర్టీఏ కార్డు దేనికోసం యూజ్ అవుతుంది, ఎందుకు వాడాలి, ఎవరెవరు వాడాలి, ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా ఆర్టీఏ కార్డు అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టీఏ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఇది యుఏఈ వాళ్ళది. మామూలుగా ఏ స్టేట్లో అయినా కానీ ఆర్టీఏ వాళ్ళు అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ స్టేట్ను బట్టి ముంగడ ఇనిషియల్ యాడ్ చేసుకుంటారు. దుబాయ్, షార్జా, అజ్మాన్ అని చెప్పేసి. ఇది ఎందుకోసము అంటే ఎవరైతే ట్యాక్సీ డ్రైవింగ్ చేయాలి అనుకుంటున్నారో, అలాగే లెమోజిన్, యూబర్, బయట డ్రైవింగ్ చేసే ఎలాంటి ట్యాక్సీ పర్పస్ వెహికల్స్ మనం డ్రైవ్ చేయాలంటే మనం ఆ వెహికల్స్ డ్రైవ్ చేయాలి అంటే తప్పకుండా ఈ ఆర్టీఏ కార్డు హోల్డర్ అయి ఉండాలి. మన దగ్గర ఆర్టీఏ కార్డు ఉండాలి. ఈ ఆర్టీఏ కార్డు దీని పని ఏంటంటే, మనం తీసుకునే కంటే ముందు ఆర్టీఏ వాళ్ళు మనకు 12 నుంచి ఒక 13 రోజులు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఈ ట్రైనింగ్లో మనకు దుబాయ్లో డ్రైవ్ ఎలా చేయాలి, కస్టమర్ని ఎలా అప్రోచ్ కావాలి, మనము ఏ లొకేషన్స్లో ఎలా అప్రోచ్ కావాలి, కస్టమర్ను ఎట్లా ఎక్కించుకోవాలి, ఎట్లా దిగాలి, దెన్ సెకండ్ వచ్చేసి దించాలి, మళ్ళీ మనకు కస్టమర్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, మనకు చుట్టుపక్కల ఉండే యూఏలో ఎన్ని లొకేషన్స్ పైన మనకు అవగాహన ఉంది, ఎన్ని లొకేషన్స్ పైన మనకి పట్టుంది, వీటన్నిటి గురించి ఆ ఆర్టీఏ ట్రైనింగ్లో ఉంటుందన్నమాట. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆర్టీఏ కార్డు వస్తుంది. ఈ ఆర్టీఏ కార్డు ఉన్న వాళ్ళే ఓన్లీ ట్యాక్సీ డ్రైవింగ్ కానీ, యూబర్ డ్రైవింగ్ కానీ, లెమోజాన్ డ్రైవింగ్ కానీ చేయడానికి అర్హులు అన్నమాట. సో దీని ప్రాసెస్ ఏంటంటే, అసలు ఈ ఆర్టీఏ కార్డు ఎలా తీసుకోవాలి మనం, అసలు ఈ ఆర్టీఏ కార్డు ఏంటి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఆర్టీఏ కార్డు మామూలుగా ఎవరైతే యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉన్నవాళ్ళు, రెండవది వచ్చేసి ట్యాక్సీ ఫీల్డ్లో జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు, దీని ప్రాసెస్ ఏంటంటే మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వ్యాలిడ్ ఎమిరేట్స్ ఐడి ఉండాలి, అలాగే మనము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇవి 3. ఒరిజినల్ పాస్పోర్ట్ వాళ్ళు అడిగితే డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్లో షో చేయాలి, లేదంటే మనము పాస్పోర్ట్ జిరాక్స్ అప్లై చేస్తే సరిపోతుంది. మళ్ళీ వ్యాలిడిటీ వీసా పేజీ కూడా ఉండాలి. ఇది ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి అంటే, ఒకటి ఆర్టీఏ ఆఫీస్, నియర్ బై ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాలి. రెండవది మీకు దగ్గరలో ఉన్న డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. లేదు అంటే మీకు ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేకుంటే ఈ వీడియోకి మీరు కామెంట్ చేయండి, నేను మీకు మీ కామెంట్కి లింక్ పంపిస్తాను. ఓకేనా? లింక్ ద్వారా మీకు పూర్తి వివరాలు తెలిసిపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా. దీనికి వచ్చేసి ఈ 12 రోజుల ట్రైనింగ్లో 12-13 రోజులు ఉంటుంది మామూలుగా. సో ఇందులో మనకి వాళ్ళు ఎలక్ట్రానిక్ డిస్ప్లే ద్వారా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఉండాలి, ఏది చేయాలన్నది. దెన్ సెకండ్ వచ్చేసి మనం ఆన్లైన్లో చూస్తే 200 నుండి 250 వరకు దీనికి ఫీజు ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ట్రైనింగ్ ఇవ్వడము అవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈవెన్ మీకు కార్డు ప్రింట్ అయ్యేంత వరకు, సో ఇన్క్లూడింగ్ ఛార్జెస్ తోటి వాళ్ళు 2000 వరకు, 1800 నుంచి 2000 వరకు మీకు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఓన్లీ ఎవరైతే
సీరియస్గా వినండి. ఎవరైతే ట్యాక్సీ, లెమోజిన్, యూబర్ ఇలాంటి ప్రైవేట్ వెహికల్స్ డ్రైవ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కార్డు అవసరం ఉంటుంది. నార్మల్గా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఏదైనా కంపెనీలో వర్క్ చేయాలన్నా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఓన్ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ కార్డు తోటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు మాత్రం నార్మల్గా లైసెన్స్ వచ్చిన తర్వాత వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, వీడియో చాలా ఎక్కువ లెంత్ కాకుండా, ఒకవేళ నా వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకోసం ముందు తీస్తూనే ఉంటా. నార్మల్గా డైలీ వ్లాగ్స్ నేను చాలా రోజుల తర్వాత ఈ ఛానల్ని రన్ చేయడం వల్ల నాకు చిన్న గ్యాప్ వస్తుంది, మీన్స్ ఇచ్చేయడానికి. సో నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా తొందరగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.